పోర్టర్ సంస్థ ఏదైతే ఉందో ఆ పోర్టర్ సంస్థ శ్రమ దోపిడీకి పాల్పడతా ఉందని ఏదైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ప్రజాభవన్లో ఫిర్యాదు ఇచ్చారు. ప్రజాభవన్ ముందు నిరసన తెలిపారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఒక లేడీ డ్రైవర్ ఉన్నారు. ఏం పేరమ్మా ఈ పేరు? నా పేరు అర్చన సార్. నేను ఒక పోర్టర్లో డ్రైవింగ్ చేశాను. అయితే ఓన్ కిరాయిలు వస్తలేవు కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి దాంట్లో అమౌంట్ ఒకప్పుడు మంచిగా ఉండేది. ఇప్పుడైతే అంతా లాస్కి వచ్చింది. 600 నుంచి స్టార్ట్ అవుతుంది అమౌంట్. 100 రూపాయలు అయిన కమిషన్, 100 రూపాయలు అయిన డీజిల్ పోతే 300 మేము చేతిలో పట్టుకొని రావాలి. 3 గంటలు ఆయన దగ్గర ఉండాలి. 300 పట్టుకొని రావాలి. 3 గంటల నుండి 300 పట్టుకొని రావాలి. మాకు ఇంట్లోకు ఈఎంఐలు కూడా కట్టాము, రూమ్ రెంట్ కట్టాము. ఒక నెల వీళ్ళందరూ ఎట్లా చేస్తారో నాకు తెలియదు. నేను మాత్రం ఎక్కిన కాడి నుంచి ఈఎంఐ కూడా చక్కగా కట్టలేదు బండిది. ఒక సిచ్యువేషన్కి చెప్పాలంటే వేరే కాడి నుంచి అడుక్కొచ్చి ఈఎంఐకి పే చేసిన సిచ్యువేషన్ ఉంది. వీళ్ళందరూ ఎట్లా నడుపుతారో నాకైతే తెలియదు. నేను నడిపిన మార్నింగ్ 9 to నైట్ 10 వరకు పోయినా అసలు అమౌంట్ మాత్రం ఒక డ్రైవర్కి వచ్చే 1000 రూపాయలు కూడా నాకు రాలేదు. చాలా లాస్లు ఉంది పోర్టర్. చాలా అమౌంట్ పెరగాలని చెప్పేసి మేము ప్రజాభవన్ దగ్గరకు వచ్చి ఫైట్ చేశాము. ఈరోజు అయితే లోపల ఫిర్యాదు ఇచ్చారు కదా, ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? అంటే వాళ్ళు 5 మెంబర్స్ వెళ్ళారు. సరే మేము చేస్తాం, ఒక 16th వరకు టైం ఇవ్వండి, ఒక 5 మెంబర్స్ రండి, అప్పుడు మాట్లాడతామని చెప్పారు. మీరు ఒక లేడీ ఈ పోర్టర్లు అంటే డ్రైవర్గా, గూడ్స్ వెహికల్ డ్రైవర్గా నడపాలి, దీని ద్వారా ఉపాధి పొందాలని మీకు ఎట్లా అనిపించింది? ఎందుకు అనిపించింది? అంటే ఇంట్లో సిచ్యువేషన్స్, డాడీకి కొద్దిగా ప్రాబ్లం వచ్చిండే, దానివల్ల నేను ఈ సిచ్యువేషన్లోకి రావాల్సి వచ్చినా కాకపోతే మా డాడీ ఎంత కష్టపడతాడో నేను అంత కష్టపడ్డా. కాకపోతే ఇన్ని రోజులు మా డాడీ ఇంత కష్టపడ్డా, ఈ 1000 రూపాయలు కూడా తెచ్చుకోలేకపోయినా అని నేను గిల్టీగా ఫీల్ అయినా. అందరు డ్రైవర్ అన్నలు ఒక 1000 రూపాయలు తెచ్చుకొని సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు ఉంది. నేను ఒక 10 లక్షల బండి తీసుకొని ఒక 24 అవర్స్ నడిపినా కానీ ఒక 2000 రావు రోజు పోర్టర్లో. అదే ఓన్గా వెళ్తే దానికి డబ్బులు వస్తాయి. ఆ పోర్టర్ బంద్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ప్రభుత్వం నుంచి ఇంకేం కోరుతున్నారు? పోర్టర్కి సంబంధించి పోర్టర్ లాంటి ఒకటి యాప్ కావాలని కొంతమంది డ్రైవర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా, ఏం చెప్తారు అట్లా? నేనైతే పోర్టర్లకు కమిషన్ ఉంటుంది కదా, అది తక్కువ కావాలి, రేటింగ్ ఎక్కువ కావాలి. కస్టమర్ కేర్కి అయితే అస్సలు కలవదు. ఒకవేళ మనం వెళ్తే పికప్ దగ్గర ఆర్డర్ వచ్చి మనం పికప్ దగ్గరికి వెళ్తే కూడా అక్కడ ఆర్డర్ డ్రైవర్ రీజన్ పెట్టి క్యాన్సిల్ చేసిందనుకో మేమే సస్పెండ్ కావాల్సింది. ఆడ కూడా మేమే ఎఫెక్ట్ పడాల్సింది. మమ్మల్ని పోర్టర్ వాడు సస్పెండ్ చేసేస్తారు. ఇంకా ఇప్పుడు ఒక లేడీ డ్రైవర్గా మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? మీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీరు చేసే వర్క్లో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? నేను చాలా ఇబ్బందులు పడ్డా, అయినా కానీ డ్రైవర్స్ ఎంత ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. నేను కూడా ఇబ్బందులకి వెళ్ళి ఫేస్ చేసుకుంటూ వస్తున్నా. ఒక డ్రైవర్ అంటే మామూలు విషయం అసలు కాదు. డ్రైవర్ అందరికీ సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే డ్రైవర్స్ చాలా చిన్న చూపు చూస్తారు. మేము పికప్ దగ్గరికి వెళ్ళినప్పుడు నార్మల్గా ఈ 20 feet పైప్స్ ఉన్నాయంటే మేము అవి వద్దు, మా దాంట్లో అలో లేవని అంటే చల్ నడో పో, క్యాన్సిల్ చేసేస్తామని చెప్పేసి అంటారు. ఒక చిన్న చూపు ఉంది. మాకు ఒక న్యాయం కావాలి.